ఇండియన్ రైల్వేస్ న్యూ రూల్. ఇక నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి భారతీయ రైల్వే కొత్త రూల్స్ అమలు. భారతీయ రైల్వే ప్రయాణికులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న టిక్కెట్లలో పేరు మరియు తేదీని మార్చడానికి అనుమతించే అనుకూలమైన నియమాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎంపికలను ఎలా పొందాలనే దానిపై పూర్తి గైడ్ ఇక్కడ ఉంది. ఇండియన్ రైల్వేస్ న్యూ రూల్. టిక్కెట్పై పేరు మార్చడానికి దశలు. ఆన్లైన్ విధానం. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్కి లాగిన్ చేయండి. మై ట్రాన్సాక్షన్స్ ఆర్ మై బుకింగ్స్ కి నావిగేట్ చేయండి. మీరు పేరు మార్చాలనుకుంటున్న టిక్కెట్ను ఎంచుకోండి. చేంజ్ ప్యాసెంజర్ నేమ్ ఆర్ ట్రాన్స్ఫర్ టికెట్ పై క్లిక్ చేయండి. కొత్త ప్రయాణికుడి పేరు మరియు వయస్సును నమోదు చేయండి. అవసరమైన రుసుము చెల్లించి నవీకరించబడిన ఈ టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ పద్ధతి. సమీప రైల్వే స్టేషన్ టిక్కెట్ కౌంటర్ను సందర్శించండి. పేరు మార్పు ఫారంను పూరించండి. ప్రస్తుత ప్రయాణికుడు మరియు కొత్త ప్రయాణికుడు ఇద్దరి ఐడి రుజువును అందించండి. పేరు మార్పు రుసుము చెల్లించండి మరియు కొత్త టిక్కెట్ జారీ చేయబడుతుంది. టిక్కెట్పై తేదీని మార్చడానికి దశలు. ఆన్లైన్ విధానం. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్కి లాగిన్ చేయండి. నా లావాదేవీలు లేదా నా బుకింగ్లుకి వెళ్ళండి. మీరు ప్రయాణ తేదీని మార్చాలనుకుంటున్న టిక్కెట్ను ఎంచుకోండి. ప్రయాణ తేదీని మార్చుపై క్లిక్ చేయండి. కోరుకున్న తేదీన సీటు లభ్యతను తనిఖీ చేయండి. అవసరమైన రుసుము చెల్లించి కొత్త టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ పద్ధతి. రైల్వే స్టేషన్ టిక్కెట్ కౌంటర్ను సందర్శించండి. తేదీ మార్పు ఫారంను పూరించండి. మీ ఐడి రుజువును అందించండి. రుసుము చెల్లించండి మరియు కొత్త ప్రయాణ తేదీతో టికెట్ జారీ చేయబడుతుంది. టిక్కెట్ సవరణల కోసం రుసుము. పేరు మార్పు రుసుము ఒక్కో ప్రయాణికుడికి ₹100. తేదీ మార్పు రుసుము టిక్కెట్కు ₹200. ఇతర దిద్దుబాట్లు ₹50. ఉదా చిన్న లోపాలు. పేరు మరియు తేదీ మార్పుల కోసం ముఖ్యమైన నియమాలు. టైమ్ ఫ్రేమ్. ప్రయాణానికి కనీసం 24 గంటల ముందు మార్పులు చేయాలి. ఒకే ఉపయోగం. పేరు మరియు తేదీ మార్పులు ఒక్కో టికెట్కు ఒకసారి మాత్రమే అనుమతించబడతాయి. ఐడి ప్రూఫ్. కొత్త ప్రయాణికుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపును సమర్పించాలి. తత్కాల్ టిక్కెట్లు. ఎటువంటి మార్పులు అనుమతించబడవు. తరగతి పరిమితులు. ఏసీ మరియు స్లీపర్ క్లాస్ టిక్కెట్ల కోసం మార్పులు అనుమతించబడవు. ఛార్జీల సర్దుబాట్లు. కొత్త టికెట్ ధర న్యూ టికెట్ ప్రైస్ తక్కువగా ఉంటే తిరిగి చెల్లించబడదు. కొత్త ఛార్జీలు ఎక్కువగా ఉంటే ప్రయాణికులు తప్పనిసరిగా వ్యత్యాసం చెల్లించాలి. ప్రయాణికులకు ప్రయోజనాలు. ఊహించని మార్పుల విషయంలో సౌలభ్యాన్ని అందిస్తుంది. టిక్కెట్లను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రయాణ ప్రక్రియను మరింత ప్రయాణికులకు అనుకూలమైనదిగా చేస్తుంది. అసౌకర్యాన్ని నివారించడానికి మరియు అతుకులు లేని ప్రయాణాన్ని ఆస్వాదించడానికి ఈ మార్గదర్శకాలను అనుసరించాలని నిర్ధారించుకోండి.